తాగుదాం. టీ తాగుదాం. టీనే తాగుదాం. టీ తాగుదాం. రే నేను ముందే చెప్తున్నా ప్రిన్సిపల్ మారితే కానీ వీరిద్దరు జిగిరీలు రా. వీడు నా జిగిరి. ఏ ఆకాష్ లొద్దు తాగుదాం. ఏ ఆగ్రా సంజు తాగుదాం. టీయే తాగుదాం. ఆకాష్ బాబు తాగుదాం. వాళ్ళెందుకు తిడతావురా? తాగుదాం. రే ఈశ్వర్ తాగుదాం. 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 పొద్దున్న లేవనే మైక్రో జిరాక్స్ తెచ్చేసి. వీడిది ఐడియా ఏదో బాగుంది. మైక్రో జిరాక్స్ పెడదాం రా. మైక్రో జిరాక్స్ పెడదాం. ఇది సూర్యబాబు గారు వదిలి. వాడు సీనియర్ కాబట్టి అని చెప్తున్నా. బా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీళ్ళు. మైక్రో 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 మైక్రో. హలో రే ఈశ్వర్. చెప్పురా ఆకాష్. ఏమ్రా రాత్రి చెప్పిందంతా గుర్తుంది కదా? రే సంజుగాడు ఫోన్ ఎత్తుతలేడురా. ఏం చేయాలో నాకు అర్థమైతలేదురా. రే 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 పెంట. నాకు తెలుసురా మీరు పెంట చేస్తారని. ఆ పొట్టి నా కొడుకుకి ఇవ్వద్దని నీకు రాత్రి చెప్పిన. అయినా నువ్వు వినరా ఈశ్వర్? ఒకటి అమ్మ పొట్టి నా కొడుకు నమ్మకూడదురా. రే నేను సూర్యబాబు కన్నా వేయాల్సిందిరా. నీ అమ్మ టెక్స్ట్ బుక్ ఆన్సర్లు మొత్తం వాడే తీసుకుపోయిండ్రా. అరే ఆ సూర్యబాబు గానైనా నమ్మచ్చేమో కానీ ఆ పొట్టి నా కొడుకుని నమ్మకూడదని నీకు రాత్రి చెప్పిన. నువ్వు వినవురా ఈశ్వర్? రే నువ్వు వినవు. నువ్వు నీ వల్లే రా ఇదంతా. నాకేం తెలుసు రాడికి అట్లా వేస్తాడని. కొడుకు జిరాక్స్ చేపిస్తాడని జిరాక్స్ కూడా ఏమీ లేదురా. ఏమైంది సంకేం చదువుకోలేరా? ఎట్లా రా ఇప్పుడు? ఆ నెమ్మాడు పొట్టి నా కొడుకు నిన్న టీలు 10 కొట్టినప్పుడే అర్థమైపోయింది రా కొడుకు. మైక్రో జిరాక్స్ నీ దగ్గర లేకపోతే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతారా? మీరేం రా మీ అవ్వ మీరు ఎవరితో చూసి కాపీ కొట్టుకుంటారు. నేను మైక్రో జిరాక్స్ మీద ఆధారపడి ఉన్నా. కాల్ చెయ్యి. ఈడి అవ్వ మొత్తం కురిపించి పడేసినాడు కదా రాయుడు. సర్లే కానీ బండి తెచ్చినావు కదా? అరే భయ్ నేను ఇంకా స్నానం కూడా చేయలేదురా. కాలికి కూడా దెబ్బ తగిలింది. కుండుతున్నాయడా. ఏమైందిరా కాలికి? అరే బండి కూడా లేదన్నట్టే నేను ఇంకా స్నానం కూడా వేయలేరాయడా. నువ్వు జల్దీ నువ్వు చెయ్యి. జల్దీరా. వస్తున్నానులే. నీకు ఈయన ఎందుకు బాబాయ్ గడ్డం ఎక్కువ అని తీసా కరెక్టే. ఈయన ఎక్కువ నల్లగా కనిపిస్తాయి.